ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని అయితే కోరుకుందాం. ఇవాళ వచ్చేసి నేను తెల్లారుజాము 3 గంటలకు లేచిన. ఇప్పుడైతే ఇంకా పని అయితే అయిపోయింది, ఇంకా పూజ అయితే కాలేదు. తెల్లారుజాము ఒకసారి పూజ అయిపోయింది, రెండోసారి అయితే వ్రతం చేసుకోవడం కాలేదు. నాకు అదంత వరకు నా దర్శనం వ్రతం చేసుకుంటున్నా. దాంతో పాటు ఆ చీర ఎక్కడది? ఇదా కనకదుర్గమ్మకి ఏలంపాట పాడింది ఫ్రెండ్స్. అందుకే బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు కాలేదు. అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట అమ్మవారిది కట్టుకోవాలని. ఇవాళ ఫస్ట్ రోజు కట్టుకున్నా. ఇది ఎంతకు పాడినా మన అప్పుడు 2800 అనుకుంటా. అది అది అమ్మవారి చీర. ఓకే రైట్. కానీ అమ్మవారికి వచ్చేసి నైవేద్యం నా చేతనవరకు చేసింది ఏంటంటే పులిహార, పరవన్నం, గారెలు, మంచనగలు, చలివిడి, దద్దోజనం, వడపప్పు, పూర్ణాలు, పాలు, రవ్వరడ్డులు, బూర్లు, వచ్చేసి చీర, గాజులు, పూలు, పండ్లు, ఆకులు, ఒక్కలు. ఇది వచ్చేసి మనం 5గురిని పిలుచుకున్నాం అనుకున్నాం, వాళ్ళకి వాయినాలు. నా చేతనైనంత వరకు ఇదే. నాకు అమ్మవారు ఇచ్చిన శక్తి ఓపిక మాత్రం ఇంతే. 3 గంటలు ఇంకా ఇస్తే ఇంకా ఎక్కువ చేయాలని కోరుకోండి. మాతో పాటు ఇది కూడా అయితే ఇవన్నీ ఇప్పుడు అమ్మవారికి పెట్టాలా? పెట్టాలి. ఇవన్నీ ఇప్పుడు అన్ని ఒక ప్లేట్లో చేసి ఆడ పెట్టుకుంటే పూజ స్టార్ట్ అయితే అయిపోయింది. పోయినసారి అయితే రూపు కూడా తెచ్చుకున్నా, ఈసారి అయితే రూపు తెచ్చుకోలేదు. వద్దులే అనుకున్నా, చాలే అనుకున్నా. సరే కానీ చేసిన అనమాట. కానీ ఇప్పుడు అమ్మవారిది అలంకరణ చూద్దాం చిన్నగా, తక్కువలో, సింపుల్లో. ఎట్లా నిన్ను ఎత్తుకుందో నమ్మ కళ చూడండి ఎట్లా చేసిందో. ఫస్ట్ టైం కలశం పెట్టింది. కలశం పెట్టింది, మామిడాకులు కట్టింది, ఇది దండ తెచ్చింది. ఇట్లా సింపుల్లో అంటే ఏమో అంతా ఆమె చేసుకుంది మొత్తం. నేను మామిడాకులు కూర్చొని అంతే, మామిడాకులు నా దండ కట్టా. ఈ పూలన్నీ చేసింది, పండ్లు తెచ్చింది. సరే ఇక పూజ మొదలు పెడుతుంది అన్నమాట. కానీ లేస్తా, ఒక్క నిమిషం నన్ను లేపాలి. ఒక ముగ్గురు పట్టుకొని. తగలంలే మరి నీ ఎంత మరి కామెడీ చేస్తానే.